జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఒక ఆవిడ మీరు బ్లౌజ్కి ఒక బో స్టిచ్ చేశారు కదా, అది 2 వేస్గా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తా అని చెప్పారు. ఎక్కడ పోస్ట్ చేయలేదని చెప్పారు అనమాట. ఆవిడ కోసం అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ని ఆల్ సింబల్లో పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట ఆ వీడియో. అండ్ ఈరోజైతే ఫ్రైడే కాబట్టి చాలా సింపుల్ ముగ్గుతోటే కానిచ్చేసాను, ఎందుకంటే షాప్ కాడ కొంచెం పని ఉంది. అండ్ నిన్న ఒక ఫ్యాన్సీ శారీస్ చూపించాను కదా, అవి అయితే చాలా బాగున్నాయి, చాలామంది చెప్పారు. అండ్ వాటి కాస్ట్ కూడా చాలా తక్కువ, మనకి ఆషాఢం సేల్ కింద తక్కువ ఆఫర్లో వచ్చినట్టు చెప్పారనమాట. శారీస్ అయితే బాగున్నాయి, నాకు నచ్చాయి. అండ్ ఈరోజు అయితే ఇలాగ సింపుల్గా కానిచ్చేసి వర్క్ ఉన్నప్పుడు చేసుకోవాలి కదా, అందుకనే హడావిడిగా నేనైతే షాప్ కాడికి వచ్చేసానమాట. ఇట్లా చిన్న ముగ్గు వేసేసి వంట అయితే స్టార్ట్ చేశానమాట. ఈరోజైతే వంట చాలా క్రేజీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని, ఉల్లిపాయల్ని, అల్లము, వెల్లుల్లి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసే వంకాయ కంటే ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. అండ్ ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర వేసుకొని పసుపు, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి ముద్దని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి ఇవి తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట. మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేయండి. వీటిని కొంతమంది గంజొంకాయలు అంటారు, కొంతమంది పొడుగు వంకాయలు అంటారు అనమాట. ఏదైనా వంకాయ మాత్రం టేస్ట్ మాత్రం బాగుంటుంది, ఏ వంకాయ అయినా కూడా. ఇంకో విషయం ఏం చెప్పాలి అంటే, బయట వర్క్ చేసుకునే లేడీస్కి ఈ కూర అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే అంత ఫాస్ట్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. మీరు పదే పదే ఆ మసాలా వేయడానికి 2 నిమిషాల తర్వాత, ఈ మసాలా వేయడానికి 2 నిమిషాల తర్వాత మూత తీసి కలపెట్టే పని లేకుండా మీకు ఈ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. జస్ట్ మసాలా ఒక్కటి గ్రైండ్ చేసుకొని అందులో ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు మగ్గించేసారనుకోండి, రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మేము నవరాత్రుల్లో ఒక మాట అనుకున్నాం అనమాట. ఏం మాట అంటే, అక్కడ కనిపిస్తున్న రెడ్ శారీలో ఉన్న ఆంటీ ఆవిడ ఏం చెప్పారంటే, మనము నవరాత్రులు అయిపోయిన తర్వాత ఒక గురువారము అమ్మవారి గుడికెళ్ళి, ఇది మా కాలనీలో ఉన్న అమ్మవారి టెంపుల్ అనమాట, ఎల్లమ్మ తల్లి. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు అందులో నేను పోచమ్మ తల్లి అని చెప్పిన, కానీ ఎల్లమ్మ తల్లి అనమాట, ఫ్లోలో అలా వచ్చేసింది. అయితే ఎల్లమ్మ తల్లికి ఇలాగా సార తీసుకొని చలిమిడి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా? మీలో ఎంతమంది వస్తారో అంతమంది రండి, మీకు వీలుంటే ప్రసాదాలు తిండి, లేకపోయినా పర్వాలేదు. అమ్మవారి దగ్గర మనము ఇట్లా సారే చీర పెట్టేసి ఒక సహస్రనామం చదువుకొని వచ్చేద్దాం. లలితా సహస్రనామాలు అయితే చదువుకొని వద్దామని చెప్పిందనమాట. ఆవిడ చెప్పింది మంచి సంకల్పమే కాబట్టి అందరూ ఓకే అని చెప్పారు. బట్ నేను ఆ రోజు రాలేను అని డిసైడ్ అయిపోయి, నేను ముందుగానే రాను అని చెప్తే బాగుంటుందని చెప్పేసి, ఇంకా వేరే వాళ్ళు వచ్చే వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అలాగా ఉన్నానన్నమాట. అనుకోకుండా అమ్మ దయ వల్ల అయితే నేనైతే వెళ్ళాను. ఇంకో విషయం ఏంటి అంటే, ఎంత బాగా అనిపించిందంటే, అందరూ ముత్తైదువులు వెళ్ళి అమ్మవారికి అట్లా సారీ సమర్పించి వస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకో విషయం ఏంటి అంటే, ఎల్లమ్మ తల్లికి మీలో చాలామందికి తెలుసు, సాకబోస్తారంటారు కదా, కళ్ళుతో కానివ్వండి, నీళ్ళతో కానివ్వండి, కొంతమంది బెల్లం పానకంతో కూడా సాకబోస్తారు కొన్ని కొన్ని ఏరియాలల్లో. అట్లా బెల్లం సాకబోసి అమ్మవారికి పూలమాల, నిమ్మకాయల దండ వేసి, ఇవి ఎక్కువ ప్రీతికరం కదా అమ్మకి. ఈ వేప మండలన్నా, నిమ్మకాయల దండలన్నా, ఈ కళ్ళు అన్న అమ్మవారికి ఎక్కువగా నివేదిస్తూ ఉంటారు ఏ ఊర్లోనైనా కూడా. అండ్ మేము ఎవ్వరం పడితే వాళ్ళము గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి అట్లా చీర సమర్పించేసుకొని బొట్లు, గాజులు ఇవ్వమండి. మాలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళతోటే చేపిస్తామన్నమాట. మరీ చిన్న ఏజ్ వాళ్ళమైతే లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఏది పడితే అది చెయ్యం, ముట్టుకోవడం అలాంటివి ఏం చేయమన్నమాట. మా పరిధిలో మేము ఉంటాము. పెద్దవాళ్ళతో మాత్రమే ఈ పనులు చేపిస్తూ ఉంటామన్నమాట. కాకపోతే బయట క్లీనింగ్ కానివ్వండి, ఊడ్చడం, ముగ్గు వేయడం అలాంటి పనులైతే ఎవ్వరమైనా చేయడానికి ముందుకొస్తాము. కానీ ఈ పనులు మాత్రం కొంచెం పెద్దవాళ్ళని మాత్రమే లోపలికి వెళ్ళనిస్తూ ఉంటాము. అండ్ ఇట్లాగా నిమ్మకాయలకి కొంచెం పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి ఆవిడ తెచ్చిన గాజులు కానివ్వండి, సారె కానివ్వండి అమ్మవారికి సమర్పించుకున్నారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, అక్కడ అమ్మవారికి సమర్పించేసిన తర్వాత
మాలో చాలామంది నైవేద్యాలు చేసుకొచ్చారనమాట. ఒక నలుగురు, 5గురు కంటే ఎక్కువ మంది నైవేద్యాలయితే చేసుకొచ్చారు. అమ్మవారి ముంగట అరిటాకు నిండా గూడా అమ్మవారికి ఇట్లా నైవేద్యం పెట్టేసి చక్కగా అందరం లైన్‌గా కూర్చొని లలితా సహస్రనామ పారాయణ అయితే చేశామనమాట. దాంతో పాటు దుర్గా ద్వాదశ నామాలు దుర్గా సాధిని, దుర్గనాశిని, దుర్గతోధారిణి, దుర్గా నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గా దైత్యలోకదవానల, దుర్గమా దుర్గమా లోక దుర్గమా. ఫస్ట్ టైం ఇట్లా గుళ్ళో అందరితోటి అమ్మవారి సహస్రనామాలు చేయడం అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మ దయ వల్ల లలితా సహస్రనామాలతో పాటు దుర్గా ద్వాత్రింశ నామాలు కూడా పారాయణ చేసుకున్నాం అనమాట. ఇట్లా అందరం పారాయణ చేసేసుకొని అమ్మవారికి సారెని సమర్పించి నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించేసుకొని వచ్చే ముందు అమ్మవారి గాజుల్ని తలా 2 తీసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ అప్పుడే బోనాలు స్టార్ట్ అయిపోయిందా అని అనిపించింది అనమాట నాకైతే ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏం లేకుండా అందరూ సమానంగా ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడమైనా కానివ్వండి, పనులు చేయడమైనా కానివ్వండి, ఏదైనా కూడా ఒక ఈక్వాలిటీ ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ నేను తక్కువ అనేది ఏమీ లేకుండా అలా కలిసి వెళ్తూ ఉంటాం అనమాట మేము మా కాలనీ సభ్యులం అందరం కూడా. అండ్ వినాయక చవితి వచ్చిందంటే అసలు హంగామా వేరే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి అండ్ బోనాలు కాబట్టి ముందు వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తాను. అమ్మవారి దయ వల్ల మేము నవరాత్రుల్లో ఏమైతే అనుకున్నామో అది నిర్విఘ్నంగా అందరితో అమ్మవారికి వచ్చి సారెని అయితే సమర్పించుకున్నాము. అది అమ్మ దయ వల్లే. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఏరియాల్లో అమ్మవారికి శాఖ దేంతో పోస్తారో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇట్లాగా అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 12:30 అయిపోయింది. అండ్ షాప్కి అయితే వెళ్ళిపోయి నేనైతే కుట్టాల్సిన కొన్ని కుట్టానమాట. అండ్ ఒక ఆవిడ అడిగినట్టుగా బోని 2 విధాలుగా ఎట్లా యూజ్ చేసుకోవాలనో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఈ బో ఎట్లా స్టిచ్ చేసుకోవాలనో నేను వీడియోలో చూపించాను కదా. దాన్ని అలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక సైడ్ మాత్రం ఆ ఖర్చు అనేది ఏది కనిపించకుండా ఒక చిన్న క్లాత్ని దానిపైన స్టిచ్ చేసి దానిపైన 2 బటన్స్ అయితే కుట్టుకోవాలన్నమాట. దాని సేమ్ ప్లేస్లో అవతల వైపు క్లాత్కి కూడా చిన్న కాజల్ లాంటివి 2 స్టిచ్ చేసుకొని మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ బోని తీసుకెళ్ళి ఆ బ్లౌజ్కి అటాచ్ చేసామంటే చూడటానికి బాగుంటుంది అనమాట. వద్దు అనుకున్నప్పుడు దీన్ని మనం హెయిర్ బ్యాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం పెట్టుకున్న హెయిర్ బ్యాండ్కి దీన్ని అంటించేస్తే సరిపోతుంది. సింపుల్గా ఇట్లా స్టిచ్ చేసుకుంటే 2 విధాలుగా వాడుకోవచ్చు అనమాట. నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇట్లా 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. హెవీగా అనిపించినప్పుడు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు బ్లౌజ్ పైన, లేదు అంటే హెయిర్కి ప్లేస్ చేయొచ్చు అనమాట. ఇది నా వ్లాగ్ అనమాట. వ్లాగ్లో మీకు ఏ విషయం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే శ్రావణం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం గిరాకీ స్టార్ట్ అయ్యింది. అండ్ అలాగే వ్లాగ్లో ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.